10th లో మనకి మార్క్స్ రాకపోయినంత మాత్రాన మనము ఇంటర్లో ఈ కోర్స్కి అర్హులం కామా, లేకపోతే అంటే ఏంటి కానీ యాక్చువల్గానండి ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు ప్రపంచం మరో పక్క వేరే రకంగా వెళ్తూ ఉంది. డిగ్రీ లేకుండానే సామ్రాజ్యాలు సృష్టించేటువంటి వ్యవస్థ తయారవుతుంది. అసలు డిగ్రీ అవసరం లేదు అనేటువంటి ఒకటి నడుస్తుంది. అది ఇప్పుడు మనం ఇంకా అంత వెళ్ళలేదు కాబట్టి దాన్ని ఆ డిస్కషన్ పక్కన పెడదాం. ఇప్పటికి కూడా 10th క్లాస్లో వచ్చేటువంటి మార్క్స్, ఇంటర్మీడియట్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని, అంటే 10th తర్వాత మినిమం మార్క్స్ లేకపోతే సహజంగా ఏంటంటే 75% అబవ్ లేకపోతే ఓపెన్ కాంపిటీషన్లో ఓసీ పిల్లలకి వాళ్ళు చాలా వాటికి ఎలిజిబిలిటీ ఉండదు. సో ఆ మినిమం క్రైటీరియా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ మనం ఆ సిస్టంలో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో 11th and 12thలో మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ని బట్టి ఇంజనీరింగ్లో సీట్లు వచ్చేటువంటి అవకాశం, లేదా 12th మార్క్స్ సంబంధించి మీరు ఏ స్ట్రీమ్లో ఉన్నా సరే ఆ తర్వాత జాయిన్ అయ్యేటువంటి దాని మీద ఆధారపడి ఇప్పటికీ కూడా సీట్లు ఇచ్చేటువంటి భారతదేశ వ్యాప్తంగా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. సో కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ మరింత ముఖ్యమైనటువంటి ప్రశ్న, మీరు జాయిన్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ఏమిటంటే ఎవడో ఒకడు మొదలు పెట్టాడండి 2 సంవత్సరాల సిలబస్ని 10 నెలల్లో 12 నెలల్లో కంప్లీట్ చేసేసి మిగిలినంతా రివిజన్ చేస్తారు. అది అడ్వాంటేజ్ ఎంతమందికి వస్తుందంటే 2 రాష్ట్రాల్లో కలిపి ఒక 1000 మంది 1500 మంది పిల్లలకు ఒక అడ్వాంటేజ్ ఉంది. మిగిలిన అందరూ చాలా నష్టపోతున్నటువంటి వాస్తవాలు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి.